ఈరోజు మనం చేయబోయే ఆంధ్ర స్పెషల్ పచ్చి ఆవకాయ కోసం ముందుగా పచ్చి మామిడికాయల్ని సిద్ధంగా ఉంచుకోవాలి. నేను 10 పచ్చి మామిడికాయలు తెప్పించి వాటిని ముక్కలుగా కట్ చేయించాను, ఆవకాయకి తగినట్టు. తర్వాత మామిడికాయ ముక్కల లోపల ఉన్న జీడిని, వాటి టెంకపై ఉన్న పొరని తీసేసి క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ముక్కల్ని క్లీన్ చేసిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఒక డ్రై క్లాత్తో తుడిచి పెట్టుకోవాలి. ముక్కల్ని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన ఈ వేస్ట్ని ఇలా పక్కకు తీసేయాలి. తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని గిన్నెతో కానీ డబ్బాతో కానీ కొల్చుకొని పెట్టుకోవాలి. నేను 5 గిన్నెలు మామిడికాయ ముక్కల్ని కొల్చుకొని పక్కన పెట్టుకున్నాను. ఆవకాయకి కావాల్సిన పచ్చకారాన్ని నేను ఆన్లైన్లో అమెజాన్ ద్వారా బుక్ చేసి తెప్పించుకున్నాను. తర్వాత 5 డబ్బాల మామిడి ముక్కలకు గాను 1 గిన్నెడు ఆవకుండ, 50 గ్రాముల మెంతులు, కొద్దిగా పసుపు పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే ఒక అరడబ్బా ఉప్పు, 1 కేజీ ఏఎస్ బ్రాండ్ నువ్వుల నూనె పెట్టుకొని ముక్కలు కలపడం మొదలు పెట్టాలి. ముక్కలు కలుపుతూ మధ్య మధ్యలో నూనె వేస్తూ ముక్కలకి నూనె బాగా అంటేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1 గిన్నెడు పచ్చకారం వేసుకోవాలి. అలాగే 1 గిన్నెడు ఆవకుండ వేసుకోవాలి. ఇంకా అరగిన్నెడు ఉప్పు ఇందులో వేసుకోవాలి. తర్వాత 50 గ్రాముల మెంతులు కూడా వేసుకుని ఈ మిశ్రమాన్ని ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మామిడికాయ ముక్కల్ని జాడీలోకి తీసుకోవాలి. మధ్య మధ్యలో నువ్వుల నూనె వేస్తూ ముక్కల్ని జాడీలో పెట్టుకోవాలి.
మూడో రోజు జాడీని ఓపెన్ చేసి మళ్ళీ ఈ ఆవకాయని ఒక బేసిన్లో వేసి చక్కగా కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్పెషల్ పచ్చ ఆవకాయ రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ జాడీలో పెట్టుకుని స్టోర్ చేసుకోవడమే. పచ్చడి కలిపిన బేసిన్లో అన్నం కలుపుకొని తింటే దాని అసలైన రుచి తెలుస్తుంది. Thanks for watching. Please do like, share and subscribe.